సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు శివరాజ్, పార్టీ ప్రతినిధులు, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. మున్సిపల్ పాలనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని చెప్పారు. పట్టణ అభివృద్ధి పనులు సకాలంలో జరగడం లేదని, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం కొనసాగుతుందని తెలిపారు. మేఘాల మీద ప్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ పొజిషన్ చూపెట్టలేదు. ప్రభుత్వం నుండి డబ్బులు అందకపోతే సదాశివపేటలోనే చింత ప్రభాకరణ గారు వాళ్ళకు ల్యాండ్ ఓనర్స్కి ఏదైతే గవర్నమెంట్ నుండి అలాట్ చేసారో వాళ్ళకి డబ్బులు ఇప్పించడం జరిగింది. మరి ప్రభుత్వము ఈ ప్లాట్లు ఇవ్వడం అనేది బ్యాన్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ జగ్గారెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే, ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేసి నేను ప్లాట్లు ఇప్పిస్తుంటే చాలా బాగుంటుంది. ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేయకుండా నేను ప్లాట్లు ఇస్తాను అని ఈయన డేట్ డిక్లేర్ చేయడం, ఈయనని ఒక ముఖ్యమంత్రిగా అంత మోసం చేయడానికి, ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టడానికి, ఈరోజు సదాశివపేట ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి ఈ రోజు ప్లాట్లు ఇస్తానని చెప్పేసి జిరాక్స్ సెంటర్లకు సదాశివపేట మొత్తం వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లను తీసుకొని పోయి ఇచ్చేయడం జరిగింది. ప్రభుత్వం నుండి ఈ రోజు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది 550 మందికి. మైనార్టీలకు ఇక్కడ కాలేజ్ కోసం అని చెప్పి 10 ఎకరాలు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అక్కడ మిగిలింది 35 ఎకరాలు. అందరూ రాసిపెట్టి ప్రజలందరూ మాకు పొజిషన్ చూపెడతారు, మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో చాలా మంది ప్రజలు పరిగెత్తుకుంటూ పోయి ఆ సర్టిఫికెట్లను చూసి 5,000 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఆ రోజు నేను ఒకటి చెప్తున్నాను జగ్గారెడ్డికి, మేము ఇస్తున్నాము నా కళ నెరవేరాలి అన్నప్పుడు నువ్వు ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకు క్లియర్ గా రోడ్స్ వేసి సర్టిఫికెట్లు ఇప్పించేసి పొజిషన్ చూపెట్టాలి. ఆ రోజు చూపెట్టలేవు. ఈ రోజు ఏవేవో మాయ మాటలు చెప్తున్నావు. మీ ఊరు లీడర్ ఏం చేస్తున్నాడని. మా ఊరు లీడర్ మా అవసరానికి మా సదాశివపేటకి ఏం కావాలో అవి తీసుకొస్తుండు, చేస్తున్నాడు. ఈ రోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతుండే అంటే చింత ప్రభాకర్ గారు.